ఈ రోజు శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం మిథున రాశి వారి జీవితంలో సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు మరియు సౌకర్యాలపై ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే మీ రాశి అధిపతి అయిన బుధుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీ మాట తీరు, ఆలోచన విధానం ఇతరులని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ రోజు మీరు చురుకుదనం, తెలివితేటలతో అనేక పనుల్ని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఈ రోజు మంచి అవకాశాలు కనిపిస్తాయి. పై అధికారులతో మీ కమ్యూనికేషన్ మెరుగ్గా ఉండడం వల్ల కొత్త బాధ్యతలు లేదా ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీ ఆలోచనల్ని స్పష్టంగా చెప్పడం ద్వారా కార్యాలయంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అయితే చిన్న పొరపాట్లను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి లాభాల సూచనలు ఉన్నాయి. కొత్త క్లయింట్లు లేదా ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. అయితే డబ్బు లావాదేవీల్లో పూర్తి జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు తిరిగి రావచ్చు లేదా అదనపు ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే విలాసవంతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట కలగవచ్చు. కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవడం, తగిన నిద్రపోవడం అవసరం. తేలికపాటి వ్యాయామం లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. స్నేహితులు లేదా బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ భావాల్ని ప్రేమగా వ్యక్తపరిస్తే భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ఒంటరి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో తెలివి, ఓపిక రెండు అవసరం. తొందరపాటు మాటలు లేదా నిర్ణయాలు తీసుకోవడం నివారించాలి. ముఖ్యమైన పనుల్ని మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ రోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం బుధుడు మరియు శుక్రగ్రహ అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం ఎంతో మంచిది.